ఇది కేవలం నావ కాదు, భారతదేశ గౌరవానికి నిలువెత్తు రూపంలో నిలిచే ఒక సంరక్షణ కోట, ఒక నడిచే నగరంలా కనిపించే యుద్ధ స్థావరం, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండే ఒక భారీ వార్బేస్. అదే భారతదేశం స్వయంగా రూపొందించిన తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఆత్మనిర్భర్ భారత్ అనే కలకి రూపమైన ఇది అటు భారతదేశ గగనతలాన్ని, ఇటు సముద్ర సరిహద్దుల్ని ఒకేసారి కాపాడగలిగే అతి శక్తివంతమైన భయంకరమైన ఆయుధం. దీని మీద నుంచి ఎగిరే ఫైటర్ జెట్స్, ఆకాశంలో శత్రువును కనిపెట్టే రాడార్లు, దీని లోపల దాగి ఉన్న శక్తివంతమైన ఆయుధాలు, ఇవన్నీ కలిసి దీన్ని భారత సముద్రాల్లో శత్రువులు ఎదుర్కోలేని శక్తిగా మార్చాయి. అయితే ఒక నౌక శత్రువులను భయపెడుతూ దేశ ప్రజల గుండెల్లో గర్వాన్ని నింపగలదా అంటే ఎస్, నింపగలదు. దానికి సాక్ష్యమే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. పసిఫిక్ నుంచి పారసిక్ వరకు శత్రువు ఎవడైనా దీని పేరు వింటే చాలు వెనక్కి తగ్గాల్సిందే, తగ్గేలా చేసింది ఈ యుద్ధ నౌక. కనుక ఈరోజు ఈ వీడియోలో మన ఈ యుద్ధ నౌక గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీకు తెలియజేయబోతున్నాము. అసలు ఈ యుద్ధ నౌక ఎలా ఉంటుంది, ఈ యుద్ధ నౌక వెనక ఉన్న అద్భుతమైన ప్రస్థానం ఏంటి, దీనివల్ల భారత్ సాధించిన విజయాలు ఏంటి, ఎందుకని ఐఎన్ఎస్ విక్రాంత్ని చివరికి ముక్కలుగా విడదీసేశారు, ఇక ఈ బాహుబలి తర్వాత పుట్టిన ఆ మహేంద్ర బాహుబలి ఎవరు, ఇలా ప్రతి ఒక్క ముఖ్యమైన విషయాన్ని మనందరికి అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా వివరిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీకు ఒక ప్రశ్న, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి మీరైతే ఏం పేరు పెడతారు? నేనైతే భారత సముద్ర సింహం అని పెడతాను, మీరైతే ఏ పేరు పెడతారు? మీ ఆలోచనలో ఉన్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మనకు నేవీ ఉండేది. కానీ అది భారతదేశం కోసం కాదు, బ్రిటిష్ సామ్రాజ్య రక్షణ కోసం పనిచేసేది. భారత నౌకాదళం చరిత్ర అనేది 1612లోనే మొదలైంది. అప్పట్లో అరబ్ సముద్రం మీద దాడులు చేసే సముద్ర దొంగల నుండి రక్షణ కోసం అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబే మెరీన్ అనే ఒక చిన్న నౌకా బలగాన్ని భారతీయులను ఉపయోగించుకుని తయారు చేసింది. ఇక 1934లో అఫీషియల్గా ఈ నౌకాదళం పేరు రాయల్ ఇండియన్ నేవీగా మార్చారు. అయితే ఇందులో ఇండియన్స్ ఉంటారు, కానీ వాళ్ళు అన్ని లో క్లాస్ ఉద్యోగాలు మాత్రమే చేసేవారు. పైగా తక్కువ జీతం తీసుకుంటూ బానిసల్లా ఉండేవారు. ఎందుకంటే నేవీ అధికారం మొత్తం బ్రిటిష్ చేతుల్లోనే ఉండేది. బ్రిటిష్ వాళ్ళే హై క్లాస్ ఉద్యోగాల్లో క్యాప్టెన్స్గా ఉండేవారు. ఇక భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి వెళ్తున్నప్పుడు నేవీలో ఉన్న 33 వార్షిప్స్లో 65% భారత్కి, 35% పాకిస్తాన్కి ఇచ్చారు. అలా అప్పట్లో తక్కువ నౌకలు, తక్కువ ట్రైన్డ్ ఆర్మీ ఉండటం వల్ల మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేవీ విషయంలో కొంతకాలం బ్రిటిష్ ఆఫీసర్స్ పైనే మనం డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అలానే షిప్స్ని తయారు చేసే కెపాసిటీ, ట్రైన్డ్ పీపుల్, టెక్నాలజీ ఇవన్నీ ఆ సమయంలో మన దగ్గర లేకపోవడం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొదటి 2 దశాబ్దాలు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి మనం నౌకలు కొనాల్సి వచ్చింది. ఇక 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ అయిన తర్వాత రాయల్ ఇండియన్ నేవీ పేరులోని రాయల్ అనే పదాన్ని తీసేసి ఇండియన్ నేవీగా మార్చారు. ఇక మన భారతదేశానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి. పశ్చిమం వైపు అరబ్ సముద్రం, తూర్పు వైపు బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం. అంటే భారతదేశానికి దాదాపుగా 7500 కిలోమీటర్ల పొడవైన కోస్టల్ లైన్ ఉంటుంది. అంటే మన దేశానికి వచ్చే సరుకుల ఎగుమతులు, దిగుమతులు అనేవి 90% సముద్ర మార్గాల నుండి జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు సముద్ర రవాణా పైన ఆధారపడి ఉంది. ఈ సముద్ర మార్గాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎవరైనా చిన్న అటాక్ చేసినా కూడా మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. పైగా మనకు పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాల నుండి సముద్రంలో ఎప్పుడైనా దాడులు జరగచ్చు. అందుకే మన సముద్ర మార్గాలను కాపాడడానికి ఒక పవర్ఫుల్ నేవీ కావాలి. అందుకోసం భారత్ వెతకసాగింది. ఇక ఇదే క్రమంలో చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే స్ట్రాటజిక్ ప్లాన్తో భారత సముద్ర జలాల చుట్టూ ఉన్న దేశాల్లో డీల్స్ మాట్లాడుకొని వాటిని సెట్ చేసుకొని చైనా ఆ దేశాల్లో వారి మిలిటరీ, నౌకా, వాణిజ్య బేసులు నిర్మించి సముద్రంలో భారతదేశ ప్రభావాన్ని తగ్గించి చైనా తనదే పైచేయి అయ్యేలా పనులు ప్రారంభించింది. ఇలాంటి సమయాల్లో భారత్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే భారతదేశం హిందూ మహాసముద్రంలో తన డామినెన్స్ని కోల్పోయి మన వ్యాపార మార్గాలపైన, ప్రొటెక్షన్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనకు బలమైన నేవీ అవసరం. మరోవైపు తుఫానులు, భూకంపాలు, సముద్ర ప్రమాదాల సమయంలో నేవీ అవసరం ఖచ్చితంగా కావాలి.
ఎందుకంటే మాల్దీవులు, శ్రీలంక, మొజాంబిక్ లాంటి దేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు భారత నేవీ వాళ్ళకి నీళ్లు, ఆహారం, మెడికల్ హెల్ప్ కూడా అందించింది. ఇవన్నీ చూస్తే భారత్కి నేవీ అనేది కేవలం యుద్ధాలకే కాదు, దేశ రక్షణ, ఆర్థిక స్థిరత, అంతర్జాతీయ గౌరవం, మానవతా సహాయం ఇలా అన్నిటికీ అవసరమైన ప్రధాన శక్తిగా ఈ నేవీ కనిపిస్తుంది. అంతేకాదు నార్మల్గా యుద్ధ విమానాలు చిన్నవిగా ఉంటాయి, అవి ఎక్కువ దూరం వెళ్ళలేవు. ఎందుకంటే వాటికి ఫ్యూయల్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అందుకే సముద్రం మీద యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వాలి. ఇందుకు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఉండే పెద్ద నౌకలు ఖచ్చితంగా కావాలి. ఇలా అన్ని కోణాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆలోచించగా భారతదేశానికి ఒక బలమైన నౌక ఉండాల్సిందే అనే విషయం స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆ నౌక కోసమే భారత్ వెతుకుతుండగా HMS హర్కులస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌక అమ్మకానికి కనిపించింది. ఇది ఇంగ్లాండ్ వారిది. రెండో ప్రపంచ యుద్ధం కోసం ఇంగ్లాండ్ దీన్ని తయారు చేయడం ప్రారంభించింది. కానీ ఆ యుద్ధ సమయానికల్లా ఇది పూర్తవకపోయేసరికి అలా ఉండిపోయింది. దాంతో ఇక మన భారతదేశం తన సముద్ర రక్షణ డెవలప్ చేసుకోవడానికి 1957లో ఈ నౌకను కొని భారత నేవీ అవసరాలకు తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి 1961లో ఈ షిప్ని లీగల్గా మన ఇండియన్ నేవీలో చేర్చింది. అలా మన నేవీలోకి వచ్చాక దీనికి INS విక్రాంత్ R11 అని పేరు పెట్టారు. విక్రాంత్ అంటే సంస్కృతంలో వీరుడు, ధైర్యవంతుడు అని అర్థం. ఇది 210 మీటర్ల పొడవుతో గంటకి 46 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. దీనికి 20కి పైగా విమానాలను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇక 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ నుండి స్వాతంత్రం కోసం ఉద్యమం చేశారు. కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. అంతేకాదు పాకిస్తాన్ సైన్యం వీరి మీద విపరీతంగా దాడులు చేసింది. దాంతో తూర్పు పాకిస్తాన్లో లక్షలాది మంది చనిపోయారు. అలా కోట్ల మంది ప్రజలు తమను రక్షించమని భారత్లోకి వచ్చారు. దాంతో భారత్ బంగ్లాదేశ్ తరపున పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో INS విక్రాంత్ నౌక పాకిస్తాన్ షిప్ యార్డ్స్, పెట్రోల్ నిల్వలు, రన్వేల మీద కరాచీ పోర్టులో ఎదురుదాడులు చేసి మెయిన్ రోల్ ప్లే చేసింది. దాంతో పాకిస్తాన్ నౌకలు సముద్రంలోకి రావడానికి భయపడ్డాయి. అయితే పాకిస్తాన్ ఈ INS విక్రాంత్ని నేరుగా ఢీకొట్టలేక దీన్ని నాశనం చేయడం కోసం గుంటనక్కల PNS గాజీ అనే సబ్మెరైన్ పంపింది. కానీ భారత నౌకాదళం విశాఖపట్నం దగ్గర గాజీని పేల్చేసింది. దాంతో సముద్రం ద్వారా రాకపోకలు, రక్షణ లేకపోవడం వల్ల తూర్పు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. దాంతో డిసెంబర్ 16, 1971న 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సరెండర్లో ఒకటి. అలా ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో 1971 డిసెంబర్ 16న మన సహాయంతోనే బంగ్లాదేశ్ అనే దేశం ఆవిర్భవించింది. ఇక 1980లో భారతదేశం తనే సొంతంగా నౌకలు తయారు చేసే పవర్ని డెవలప్ చేసుకుంది. టెక్నికల్గా ఎదుగుతూ సముద్రాలపై దృఢంగా నిలబడే దళంగా మారుతూ వచ్చింది. ఇలా INS విక్రాంత్ 36 సంవత్సరాల సేవలందించిన తర్వాత కొన్ని సంవత్సరాలు దీన్ని ముంబై నౌకా ప్రదర్శనలో ఉంచారు. కానీ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా అవడం వల్ల 2014లో ఈ యుద్ధ నౌకను డిస్మాంటిల్ చేశారు. అయితే ఇందులో ఉండే ఐరన్ని బజాజ్ ఆటో కంపెనీ కొని దాంతో బజాజ్ V అనే బైక్ని తయారు చేసింది. ఇక ఆ తర్వాత మన దేశం బ్రిటన్, యుక్రెయిన్ లాంటి దేశాల నుండి నౌకలను కొంటూ వచ్చింది. ఇక 1987లో అడ్మిరల్ గోర్షో అనే నౌక రష్యా నేవీకి సేవలందించిన తర్వాత రష్యా దీన్ని పక్కకు పెట్టేసింది. తర్వాత భారత్ దీన్ని రష్యా నుంచి కొని భారత నేవీకి తగ్గట్టుగా అప్డేట్ చేసింది. ఆ తర్వాత 2013లో దీనికి INS విక్రమాదిత్య అనే పేరు పెట్టి నేవీలోకి చేర్చుకుంది. అలా INS విక్రమాదిత్య INS విక్రాంత్ లేని లోటుని తీరుస్తూ శత్రువులపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, సముద్ర మార్గాల్లో పహార వేయడం, ఇతర నౌకలకు అండగా ఉండటం లాంటి స్ట్రాటజిక్ ప్లాన్స్లో పనిచేసింది. కానీ మన దేశం లాంటి రెండు వైపులా శత్రువులు ఉన్న దేశానికి ఒక నౌకే ఉంటే సరిపోదు, ఇంకొక విమాన వాహక నౌక అవసరం. కాబట్టి మనం మరో INS విక్రాంత్ని మన దేశంలోనే ఈసారి నిర్మించాలి అని భావించి ఇండియన్ గవర్నమెంట్ అథారిటీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 2013లో దాదాపు 22,000 కోట్ల రూపాయలతో ఒక నౌకను తయారు చేయడం స్టార్ట్ చేసింది. దీని నిర్మాణానికి భారత నౌకాదళంలోని డైరెక్టర్ ఆఫ్ నావల్ డిజైన్ మెయిన్ రోల్ ప్లే చేసింది. 13,000 మంది కార్మికులు, 4,000కు పైగా స్వదేశీ కంపెనీలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. అలా చివరకు పుట్టిందే INS విక్రాంత్ IAC-1. పాత INS విక్రాంత్ని బాహుబలి అనుకుంటే దాని నుంచి ఇన్స్పైర్ అయి పుట్టిన అమరేంద్ర బాహుబలినే ఈ INS విక్రాంత్ IAC-1. ఇప్పుడు భారత సముద్ర రాజ్యానికి ఇదే కింగ్. ఇక 2022 సెప్టెంబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ INS విక్రాంత్ నౌకని దేశానికి అంకితం చేశారు. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది సముద్రంపై తేలే ఒక భారీ విమానాశ్రయ కేంద్రం. యుద్ధ విమానాలు సైతం ల్యాండింగ్ టేకాఫ్ అయ్యేలా ఉంటుంది. ఈ నౌక మీద మోడర్న్ రాడార్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు, నావిగేషన్ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి.
ఇది ఆకాశంలో తిరిగే విమానాలని, డ్రోన్లను, అలానే శత్రు నౌకల కదలికలను కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఈ నౌక నిర్మాణంలో 76% భారతదేశంలోనే తయారైంది. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ గంటకి 52 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఇది 262 మీటర్ల పొడవుతో 59 మీటర్ల ఎత్తుతో 14 ఫ్లోర్స్ని కలిగి ఉంటుంది. ఇందులో హాస్పిటల్, స్విమ్మింగ్ పూల్, ఆపరేషన్ రూమ్స్, స్పెషల్ రూమ్స్, మోడర్న్ కిచెన్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతో ఇందులో ఉండేవారు 45 రోజులు సముద్రంలో ఎలాంటి సహాయం లేకుండానే తిరగొచ్చు. అలా ఇది మొత్తం 1.25 ఎకరాల వరకు ఉంటుంది. దీనిపైన 2 ఫుట్బాల్ గ్రౌండ్లంత సైజులో రన్వేలు ఉన్నాయి. అలానే ఈ నౌక 45,000 టన్నుల బరువుతో 30కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు మోసుకెళ్లేలా ఉంటుంది. అలానే 1700 మందికి పైగా ఇందులో ఉండొచ్చు. వీళ్ళల్లో టెక్నీషియన్లు, కుక్స్, పైలట్స్ అందరూ ఉంటారు. ఇందులో 4 గ్యాస్ టర్బైన్ మోటార్ల నుండి 88 మెగావాట్ల ఎనర్జీ జనరేట్ అవుతుంది. అలానే రాడార్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో 40కి పైగా ఫైటర్ జెట్లు ఒకేసారి ప్రయాణించి శత్రువులను అటాక్ చేయగలవు. ఐఎన్ఎస్ విక్రాంత్లో 832 మిసైళ్లు, 16 బ్రహ్మోస్ మిసైళ్లు, భారీ నేవల్ గన్స్, టార్పిడో లాంచర్లు, MiG-29K యుద్ధ విమానాలు, కమోవ్ KA-31 AEW హెలికాప్టర్లు, MH-60R హల్ద్రూ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇది పూర్తిగా యుద్ధానికి సిద్ధంగా ఉండే ఒక మొబైల్ ఎయిర్ బేస్ లాంటిది. అయితే ఈ మధ్యనే జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంతో దానికి ప్రతీకారంగా భారత్ చేసే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సముద్ర సరిహద్దులను కాపాడడానికి, శత్రుదాడులను ఎదుర్కోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ కర్ణాటకలోని కర్వార్ తీరం సమీపంలో అరేబియా సముద్రంలో సైనిక కార్యకలాపాల కోసం రెడీగా ఉంది. ఈ ఆపరేషన్లో 2025 మే 7న విక్రాంత్ కరాచీ, వర్మరా ఓడరేవులపై మిసైల్ దాడులు చేసిందనే న్యూస్ సోషల్ మీడియాలో పరుగులు పెడుతుంది. కానీ ఈ విషయం గురించి నావికా దళం నుండి అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక మే 8న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య పాకిస్తాన్ జమ్మూ, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, కపూర్తలా, జలంధర్, జైసల్మేర్ ప్రాంతాల్లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, ర్యాకెట్లు, మిసైళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారత వాయుసేన, నావికాదళం వీటన్నిటిని గట్టిగా తిప్పికొట్టాయి. ఈ సమయంలో పాకిస్తాన్కి చెందిన 4 యుద్ధ విమానాలు కూల్చేశారు. 1971 తర్వాత తొలిసారిగా ఇదే భారత నావికాదళం సముద్ర మార్గంలో ప్రత్యక్షంగా యుద్ధం మొదలుపెట్టడం. ఐఎన్ఎస్ విక్రాంత్తో కలిసి భారత నౌకాదళం పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది. ప్రస్తుతం విక్రాంత్ భారత సముద్ర సరిహద్దులను రక్షిస్తూ పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి భారత నావికా శక్తిని ప్రదర్శిస్తుంది. ఇలా ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సముద్ర శక్తిని మరింత పెంచుతూ స్వయం నిర్మిత రక్షణ సామర్థ్యాల్లో భారత్కి గర్వకారణంగా నిలుస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సముద్రపైన తేలుతూ ఫైటర్ జెట్లు ఎగరేసి శత్రువు ఎక్కడి నుండి వస్తున్నాడో ముందే కనిపెడతాయి. సముద్ర మార్గాల్లో వెళ్తున్న వాణిజ్య నౌకలు, పోర్టులు, రిఫైనరీలు, అండర్ వాటర్ నుంచి వచ్చే సబ్మెరైన్ ప్రమాదాలని అన్నిటినీ ముందుగానే రికగ్నైజ్ చేసి ఎదుర్కొంటాయి. ఏదైనా మిసైల్ దగ్గరలోకి వస్తే చాలు వెంటనే అలర్ట్ అయ్యి కాలు మోపక ముందే తిప్పికొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిపైనైనా, సముద్రంలోనైనా, గగన తలంలోనైనా ఎక్కడి నుంచి ప్రమాదం వచ్చినా సరే మనల్ని రక్షించడానికి ఈ ఐఎన్ఎస్లు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉన్నాయి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా నేవీ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ నేవీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.